చింత చిగురును తీసుకోవడం వల్ల శరీరంలో వాతం ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా మూల వ్యాధుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. చింత చిగురును ఉడికించి ఈ నీటిని చర్మంలోకి ఇంకేలా రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చింత చిగురే కాకుండా చింత పువ్వును కూడా ఆహారంగా తీసుకుంటారు. దీనితో కూడా పప్పు, పచ్చడి వంటివి తయారు చేస్తారు. ఫిలిప్పైన్స్లో చింత ఆకులతో చేసిన టీని మలేరియా జ్వరానికి వైద్యంగా ఉపయోగిస్తారు. చింత చిగురును తీసుకోవడం వల్ల థైరాయిడ్ను నియంత్రిస్తుందని, రక్తాన్ని శుద్ధి చేస్తుందని తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల ద్వారా రుజువైంది. చింత చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. సుఖ విరోచనం అవుతుంది. మలబద్ధకం ఉండదు. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండడంతో చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచడంలో సహాయకారి అవుతుంది. చింత చిగురులో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. చింత చిగురును ఉడికించిన నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, గొంతు మంట, గొంతు వాపు వంటి